ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ కీలక పోరు జరగనుంది. వరల్డ్లోనే స్ట్రాంగ్ టీములుగా పేరొందిన టీమిండియా, ఆస్ట్రేలియా మరోసారి ఐసీసీ టోర్నమెంటు సెమీఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరగనున్న డూ ఆర్ డై మ్యాచ్లో గెలిచి ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఐసీసీ టోర్నమెంటు అంటేనే రెచ్చిపోయే ఆడే ఆసీస్ మరి ఈసారి ఎలాంటి ఆట తీరు కనబరుస్తుందో చూడాల్సిందే. అటు ఐసీసీ టోర్నీలో లీగ్ స్టేజ్లో దుమ్ము రేపే టీమిండియా సెమీస్, ఫైనల్ మ్యాచ్లలో చతికిల పడ్డంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గత చరిత్రను తిరగరాస్తూ కంగారులపై భారత జట్టు పైచేయి సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా తమ ఆట తీరు కంటే అదృష్టాన్నే ఎక్కువగా నమ్ముకుంది. టోర్నీలో ప్రారంభంలోనే కెప్టెన్ పాట్ కమిన్స్తో పాటు పలువురు సీనియర్లు దూరం కావడంతో జట్టు బలహీనంగా మారింది. పార్ట్ టైం కెప్టెన్ స్టీవ్ స్మిత్ నేతృత్వంలో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తున్నా బౌలింగ్లో మాత్రం వీక్గా మారింది. ఇక ఛాంపియన్స్ టోర్నీ లీగ్ స్టేజ్లో తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్పై గెలిచిన ఆసీస్కు మిగతా రెండు మ్యాచ్ల్లో అదృష్టం తోడైంది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లు రద్దు కావడంతో 2 పాయింట్లు లభించాయి. మొత్తం 4 పాయింట్లతో ఆసీస్ సెమీస్కు చేరుకుంది.